నమస్తే మామ, గుడ్ మార్నింగ్ అందరికి ఫ్రమ్ పాయదల్ కార్నే అని చెప్పేసి ప్లేస్ లో అయితే ఉన్నాము. ప్రజెంట్ మేమైతే ఎయిర్బిఎన్బిలో అయితే ఉన్నాను. నిన్న మీరు వీడియో చూసే ఉంటారు. దీనికి ముందర వీడియోలో ఎయిర్బిఎన్బి మొత్తం అయితే మీకు అయితే చూపించాను. ప్రజెంట్ నేను ఒక ప్లేస్కి వెళ్తున్నా అని చెప్పా కదా, ఆ ప్లేస్ వచ్చేసరికి లా ముగేర్ ఐలాండ్స్. సో అమ్మాయిల దీవి అనమాట. సో లా ముగేర్ అని అంటే అమ్మాయిలు. సో అది ఎందుకు పేరు వచ్చిందో దారిలో వెళ్తూ వెళ్తూ డిస్కస్ అయితే చేసుకుందాం. ఒక ట్రిప్ అడ్వైజర్ నుంచి ఒక ట్రావెల్ ఏజెంట్ అయితే కాంటాక్ట్ అయితే అయ్యాము. సో ఆ ట్రావెల్ ఏజెంట్ ద్వారా అయితే మేమైతే లాముగేర్ ఐలాండ్స్కి అయితే వెళ్తున్నాము. నుంచి అయితే స్టార్ట్ అయితే అయ్యాము. ఇక్కడ నుండి ఒక 10 minutes అయితే ఉంది. అండ్ ఇక్కడ నుండి వ్యూ చూసుకోండి, కారిడార్ వ్యూ ఎలా ఉందో. వాళ్ళు చెప్పిన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాము. లొకేషన్ బాగా జంక్షన్లో ఉన్నట్టుంది. వెనకాల చూసుకుంటే సొరియానా మొత్తం అన్నీ అయితే ఉన్నాయి చూడండి. లైక్ స్టార్ బక్స్, సిటీ క్లబ్, ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా కానీ ఇక్కడ దొరికేటట్టుంది. ఒకటి గమనించినట్టయితే మా ముగ్గురు డ్రెస్సులు చూడండి ఒకటే ఉన్నాయి అనమాట, ఒకటే కాస్ట్యూమ్స్. ఎలా ఉందో కింద కమెంట్స్లో అయితే కమెంట్ అయితే చేయండి. ఒక యూనిఫామ్ అయితే వేసుకుని వెళ్తున్నాము మేమైతే టెంపో అయితే ఎక్కేసాము. అండ్ ఇదే అనమాట మా షటిల్ వచ్చేసరికి. అండ్ మా డ్రైవర్ వచ్చేసరికి ఆంటోనియో అంట. సో తన పేరు వచ్చేసరికి ఆంటోనియో బందేరా. కొంతమందిని పికప్ చేసుకోవడానికి అయితే వచ్చున్నారు. లైక్ ఇక్కడ ఆల్రెడీ ప్యాకేజెస్ ఎక్స్ట్రా మనీ కట్టేసి ఉంటారు కదా రిసార్ట్స్లో. సో వాళ్ళని అయితే పికప్ చేసుకోవడానికి అయితే వచ్చున్నారు. సో మనం అయితే వెయిట్ చేయాల్సిందే వాళ్ళ కోసం కూడా. వీళ్ళు చూడండి మొత్తం యూఎస్ వాళ్ళు అనుకుంటా. సో చూడండి వీళ్ళంతా ఫారెనర్స్. ఇది ప్లాయా దెల్ డాల్ఫిన్స్ బీచ్ అంట. మొత్తం బ్లూ కలర్లో అయితే ఉంది చూడండి. ఇక్కడ డాల్ఫిన్స్ ఎక్కువ కనపడుతూ ఉంటాయంట. ఎదురు చూడండి సూపర్గా అయితే ఉంది బిల్డింగ్ అయితే. ఏదో ఒక ఐలాండ్ లాగా ఉంది. సో ఐలాండ్ లోకి వచ్చినట్టయితే ఉన్నాము. రైట్ సైడ్ లో రిసార్ట్స్ చూడండి, అమేజింగ్ అయితే ఉన్నాయి. సో ఇదంతా పార్టీస్ జరిగేదంట, కాన్కున్ కోకో బొంగో అని చెప్పేసి. చూడండి సూపర్ అయితే ఉంది. ఇది మొత్తం పార్టీస్ జరుగుతూ ఉంటాయి అంట. దీంట్లో ఒక మాల్ ఉన్నట్టయితే ఉంది ఇది. వీళ్ళైతే ఒక బ్యాన్స్ అయితే ఇచ్చున్నారు. సో యాచ్ పాస్ అనమాట ఇది. ఇక్కడ మేము డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తున్నాము. బోట్లోకి వెళ్ళడానికి కొన్ని డీటెయిల్స్ అయితే పెట్టాలన్నమాట. ఈ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చున్నారు చూడండి. మనం కూడా చెల్లో పాట వేసుకుందామా మనం కూడా. అయితే వెయిటింగ్ ఏరియా అంట. అండ్ రైట్ సైడ్ చూడండి బీచ్. ఎక్కువ అలలు కూడా అయితే రావట్లేదు, అందరూ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఫుల్ ఎండ నిజంగా అయితే చంపుతుంది అనమాట మమ్మల్ని అయితే. లైఫ్లో ఫస్ట్ టైం అయితే యాచ్ అయితే ఎక్కుతున్నాము. అండ్ దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో అయితే షేర్ చేసుకుంటాను. మాకైతే కొన్ని పాసెస్ అయితే ఇచ్చారు. లైక్ పాసెస్తో పాటు ఇక్కడ ఒక ఫామ్ అయితే ఫిల్ చేయమని చెప్పారు. ఇక్కడైతే పేమెంట్ అయితే చేయాలంట. మాకు రిజర్వేషన్ కన్ఫర్మేషన్ అయిందో లేదో కన్ఫర్మ్గా అయితే తెలియట్లేదు. వీళ్ళైతే వెయిట్ చేయమంటున్నాడు. ఎండ అయితే ఫుల్ చంపుతుంది అనమాట. అండ్ జనాలు చూడండి అసలు ఒక రేంజ్లో అయితే ఉన్నారు. ఫుల్ చాలా రష్ అయితే ఉంది. అండ్ ఇది టూరిస్ట్ స్పాట్ కాబట్టి మొత్తం ఫారినర్స్ అయితే ఉన్నారు. మెక్సికో వాళ్ళు అయితే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. మ్యాక్సిమం యుఎస్ వాళ్ళు వచ్చేసి యూఎస్డీలో అయితే పే చేస్తూ ఉన్నారు. కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అనుభవిస్తున్నాం అనమాట మేమైతే. ఈ ముగేర్ ఐలాండ్స్ వచ్చేసరికి ఎలా ఫామ్ అయిందనంటే, పూర్వం మయన్స్ ఏమో ఎక్సెల్ని వర్షిప్ చేసేవాళ్ళు. అంటే ఎక్సి అనుకుంటున్నాను నేనైతే. ఆవిడని వర్షిప్ చేస్తూ ఉండేవాళ్ళు అనుకుంటా. అండ్ దాన్ని ముగేర్ ఐలాండ్స్ కింద అయితే మార్చేశారనమాట. ఇప్పుడు మనం ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. 4,380 ఫర్ 1 person హౌ మచ్? అదే డివైడెడ్ బై 3. Can you do divided by 1,500? మాకైతే బోర్డింగ్ పాసెస్ అయితే వచ్చినాయి కదా. సో ఈ బోర్డింగ్ పాసెస్ తీసుకొని ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తున్నారు. లైక్ శాండ్విచ్ అండ్ కూల్ డ్రింక్స్, కొన్ని స్నాక్స్ అయితే ఇచ్చారు. డ్రింక్స్ అండ్ శాండ్విచ్ అయితే ఇచ్చారు. సో శాండ్విచ్ బాగుందన్నమాట, చీజ్తో పాటు అయితే ఉన్నాయి. ఇక్కడ కొన్ని కాకపో అండ్ అక్కడ కొన్ని బిస్కెట్స్ కూడా ఉన్నాయి. కాఫీ కావాలంటే కాఫీ కూడా అయితే మీరు తీసుకోవచ్చు. అవి మన ఫేరీస్ అనమాట. సో ఫేరీ బోట్స్, ఆ బోట్లోనే మనల్ని అయితే తీసుకెళ్తారు. మన ఫేరీ బోట్ అయితే ఇదే అనమాట. సో ఫేరీ బోట్లోకి అయితే ఎక్కడానికి చెప్పులు అయితే తీసేయమని చెప్తున్నారు. అయితే ఫెరీ అయితే ఎక్కేసామంట. స్టార్టింగ్ పాయింట్ దగ్గర అయితే కూర్చున్నాము. అండ్ ప్రతి ఒక్కరు ఆన్ బోర్డ్ అయితే అయ్యి ఉన్నారు చూడండి.
సో మీకు టకీలాస్ కూడా అయితే వచ్చినాయి చూడండి. అండ్ టకీలాస్ కావాలంటే టకీలాస్ అయితే తాగొచ్చు. అండ్ చూడండి ప్రతి ఒక్కరు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. వైడ్ వ్యూలో అయితే పెడదాం, బోట్ వ్యూ అయితే ఇలా అయితే ఉంది. అండ్ టకీలా అయితే ఒకటైతే ఇచ్చున్నారు మాకు. యాక్చువల్గా తను ఏం చెప్తున్నాడంటే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చాడు, స్నోర్క్లింగ్ చేసేటప్పుడు సన్ స్క్రీన్స్ ఏం రాయకూడదని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాడు. వీళ్ళందరూ ఉద్యమం లాగా మొత్తం రాసేసారు అనమాట. వాళ్ళు ఇచ్చిన టకీలాని అయితే మేమైతే టేస్ట్ అయితే చేస్తున్నాము, చూద్దాం ఎలా ఉన్నది. పుల్లగా ఉంది, ఆల్కహాల్ అనమాట ఇది. సో డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ కింద డిస్క్లైమర్ కూడా పెడతారు, మీరు ఎవరు తాకండి. సో ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం నేనైతే టేస్ట్ అయితే చేస్తున్నాను, ఎలా ఉంటుందో చెప్దామని చెప్పి. అండ్ నేను ఒక్కనే తాగుతున్నాను అనుకుంటే అనుకోవచ్చు, అందరూ అడల్ట్సే. ప్రతి ఒక్కరికి ఒక టకీలా షాట్స్ అయితే ఇచ్చిన్నారు గ్లాసులో. ఎండ ఫుల్గా ఉందని చెప్పేసి మేమైతే క్యాప్లు అయితే పెట్టుకున్నాము, కొంచెం ప్రశాంతంగా అయితే ఉంది. లేకపోతే ఎండ గట్టిగా వాయిస్తుంది అనమాట. ఇంకా వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూద్దాము. అందరికి మొడ్డలో బీర్లు కూడా అయితే ఇస్తున్నారు. సో బీర్ కావాలంటే బీర్, టకీలా కావాలంటే టకీలా, ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు. మొత్తం ఇంక్లూడెడ్ ప్యాకేజ్ అనమాట. Welcome to your boat Blue Bayou. Recuerda este nombre porque este es el nombre que vamos a estar gritando. ¿Inglés, español? Inglés. Los dos? Los dos. The northern part of the island. Here in downtown Isla Mujeres, we're going to be for 2 hours. We're going to stop to do the snorkel, for the snorkel activity. Only for today due to the weather conditions, because it's a little bit windy inside the water, the currents are a little bit strong. So only for today, we're going to need good swimmers and people with good health conditions. మన బోట్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది, చాలా ఫాస్ట్ గా అయితే వెళ్తున్నాడు. అండ్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి స్నార్క్లింగ్ అయితే చేస్తారంట, ఒక 30 minutes అయితే ఉంది. ఫస్ట్ స్టాప్ వచ్చేసరికి ఫుడ్ అండ్ ఒక ఐలాండ్ కి అయితే తీసుకెళ్తున్నారు. మళ్ళీ ఇంకొక స్టాప్ అయితే ఉంటది, సెకండ్ స్టాప్. మొత్తం డౌన్ టౌన్ మొత్తం తిరగడానికి అయితే ఉంటది. మన బోట్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది అండ్ ఒక 15 minutes అయితే అవుతుంది. అందరూ చూడండి ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. టకీలా తాగడం మన వల్ల అయితే అవ్వట్లేదు, అందుకని కోక్ అయితే తెప్పించుకున్నాను, కోక్ తాగుదాం అని చెప్పి. ఇది ఇంజూరియస్ టు హెల్త్ కాదు కాబట్టి, ఎక్కువ ఇంజూరియస్ టు హెల్త్ కాదు, కానీ ఇది కూడా ఇంజూరియస్ టు హెల్త్. దీంట్లో కూడా కెమికల్స్ అయితే ఉంటాయి. సో కోక్ తాగుతూ కొంచెం ఎంజాయ్ అయితే చేద్దాం. అండ్ నా వెనకాల చూడండి అసలు వాట్ ఏ బ్యూటీ అనమాట. అసలు ఫుల్ బ్లూ కలర్ ఇక్కడ ఉండడం వల్ల, నెట్ వల్ల ఫుల్ వాటర్ అయితే మా మీద అయితే పడుతుంది. అండ్ చూసుకుంటే మీరు చూసుకోవచ్చు మొత్తం వాటర్ అనమాట, కాళ్ళ మీద మొత్తం వాటర్ పడింది. యాక్చువల్ గా ప్రతి ఒక్కరు స్నోర్కలింగ్ యాక్టివిటీస్ కి అయితే రెడీ అయితే అయ్యారు. మనకైతే అదృష్టం లేదు ఫ్రెండ్స్, బ్లాగింగ్ చేసుకుంటూ పైనే ఉండాలి. స్నోర్క్లింగ్ యాక్టివిటీ అయితే స్టార్ట్ అయితే చేశారనమాట. అండ్ ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు ఎవరైతే చేయలేదో వాళ్ళందరూ ఇక్కడే అయితే ఉన్నారు. సాయికి ఈత వచ్చంట కొంచెం, సో తనైతే ఈత అయితే కొడుతున్నాడు. అండ్ స్నోర్క్లింగ్ మాస్క్లు అండ్ లైఫ్ జాకెట్లు అయితే ఇలాగైతే ఉన్నాయి చూడండి. సో ఇది వచ్చేసరికి స్నోర్క్లింగ్ మాస్క్ అనమాట. స్నోర్క్లింగ్ యాక్టివిటీ అయితే ఇలా అయితే ఉంటుంది. అందరూ వెళ్ళారు అండ్ మన సాయి కూడా అయితే వెళ్ళారు చూడండి. సాయి అయితే అక్కడ ఉన్నాడు. అది మళ్ళీ 400 meters వెళ్తూ ఉంటుంది. సో అందుకనే ఎందుకని చెప్పేసి నేనైతే వెళ్ళలేదన్నమాట, రిస్క్ తీసుకోవడం. రోప్ కూడా అయితే లేదు. నేను ఇందాక దాకా రోప్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ రోప్ కూడా అయితే లేదు. రోప్ ఇక్కడే బోట్కి అయితే ఉంది. అండ్ కొంతమంది అయితే రిటర్న్ అయితే వచ్చేసారు. అండ్ అదంతా స్నార్క్లింగ్ చేసుకుంటూ వెళ్ళేసి మళ్ళీ అక్కడ నుండి తిరిగి అయితే వస్తారు. మొత్తం బ్రీతింగ్ ఆడట్లేదు, ఏం ఆడట్లేదు తెలీదు, అందుకనే వెళ్ళలేదు. నేనైతే రిస్క్ అని చెప్పేసి, ఎందుకు రిస్క్ అని చెప్పేసి, సముద్రంలో మనకి ఈత రాదు కాబట్టి. ఫోటోషూట్ కావాలన్నా కానీ ఫోటోషూట్ అయితే చేస్తారు, కొంచెం మనీ అయితే తీసుకున్నారు. అండ్ ఈవెన్ అయితే ఫోటోషూట్ అయితే చేస్తున్నారు చూడండి. లైక్ ప్రతిదీ చెప్తున్నాడు అనమాట, అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి ఒక ఫామ్లో అయితే చెప్తున్నాడు. సో మనకి ఫొటోస్ కావాలంటే ఫొటోస్ అయితే దిగచ్చు. ఈవిడ చూడండి అసలు ఎట్లా డాన్స్ వేస్తుందో. మొత్తం ముందు జాగ్రత్తగా చూసుకోండి. స్నోర్క్లింగ్ ఒకవేళ చేయాలనుకుంటే మీకు బేసిక్ ఈత వస్తే సరిపోదు, కొంచెమైనా ఈత అయితే రావాలి. చాలాసేపు నుంచి లైక్ ఒక 15-20 minutes అవుతుంది అప్పుడు వాళ్ళు పోయి. ఒక 20 minutes వరకు అయితే 20-30 minutes అయ్యి ఉండొచ్చు. అండ్ మేము మళ్ళీ బోట్ ఇక్కడ వరకు వచ్చేసాం కాబట్టి కొంచెం ఇలా ఉన్నాం అనమాట, కొంచెం రెస్ట్ తీసుకుంటూ. వాళ్ళైతే మళ్ళీ అక్కడ నుండి ఈదుకుంటా మా బోట్ దగ్గరికి రావాలి. ఎందుకు పోస్తూనే ఉంది, ఎంత కావాలంటే అంత అన్లిమిటెడ్. మనం తాగకపోతే వేస్ట్ అనమాట ఈ ప్యాకేజ్కి వచ్చి. అండ్ ఒక 30 minutes తర్వాత అయితే
వీళ్ళందరూ మళ్ళీ రిటర్న్ అవుతున్నారు చూడండి బోట్ దగ్గర కమ్ బ్యాక్ అని చెప్పేసి. చచ్చి బతికిన సాయి చచ్చి బతికాడు పాపం రెండో లైఫ్. స్నోర్క్లింగ్ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడేమో లంచ్ కి అయితే తీసుకెళ్తున్నారు. తడిసిపోయినాయి లైక్ వాటర్ ఇక్కడ నుండి కింద నుంచి అయితే పడ్డాయి అనమాట మొత్తం బ్యాగ్ మీద. చూడండి మొత్తం బ్యాగ్ అంతా తడిసిపోయింది. ఇదిగో ఇది కూడా వాటర్ మామూలుగా పడడం లేదు, మొత్తం మా మీద పడుతుంది అసలు. మొత్తం ఇంకా మిగతాదంతా వాటర్ అంతా మా మీద. ఫోన్లు తడిసిపోతున్నాయి, కెమెరా తడిసిపోతుంది, అన్ని తడిసిపోతున్నాయి. కింద వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూర్చుంటే చాలు డైరెక్ట్ గా వాడే తడిపేస్తున్నారు అనమాట. ఇక్కడైతే స్టాప్ అయితే చేశారు. ఒక 1 hour అయితే మేము అయితే మొత్తం ఐలాండ్ అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ మా చెప్పులు తీసుకున్నాం కదా, చెప్పులు కూడా రిటర్న్ అయితే ఇచ్చారు. అక్కడ పడేశారు, తిరుపతిలో పడేసినట్టయితే పడేశారు. What's up, Chad? James. What's that? Where you from? India, Nashville, Tennessee, States. Jack Daniels. No, it's not like that. You know Jack Daniels? Where I'm from, Jack Daniels. Hey, fucking good dude. Subscribe, click the button, like and share. Like and share. Like and share. రెస్టారెంట్ లో అయితే కూర్చోబెట్టారు అనమాట. రెస్టారెంట్ లో మొత్తం అన్నాన్ని స్ప్లిట్ అయితే చేస్తున్నారు. లైక్ 3 people 7 people లాగా అయితే స్ప్లిట్ అయితే చేస్తున్నారు. మీకు చూపిస్తాను చూడండి. రెస్టారెంట్ చాలా బాగుంది. రెస్టారెంట్ వచ్చేసరికి ఇదనమాట, సూపర్ గా అయితే ఉంది చూడండి. ప్రతి ఒక్కరు డివైడ్ అయితే అయిపోయారు. కొంచెం విలేజ్ లో హట్స్ ఉంటాయి చూడండి, సేమ్ అలాగే అయితే ఉంది. ఆ ఫీల్ అయితే వచ్చింది అనమాట. చూద్దాము ఏమేమి తీసుకొచ్చి పెడతారో అన్ని మీకైతే చూపిస్తాను. సో ఫుల్ ఆకలి అయితే వస్తుంది. క్యాబేజెస్ అండ్ ఇంకా ఇవేమేమో పెట్టారు, కొంచెం సలాడ్ టైప్ లో అయితే పెట్టారు. వాటర్ మెలన్ కూడా ఉంది, వాటర్ మెలన్ కూడా కావాలనుకుంటే తినచ్చు. బ్లాక్ రైస్ అయితే తినేసి అండ్ రైస్ అయితే పెట్టుకోవచ్చాము. ఇదిగోండి రైస్ అయితే ఇది అండ్ చికెన్ బ్రెస్ట్ పీస్ అయితే పెట్టుకున్నాము. అండ్ దీంతో పాటు వాటర్ మెలన్ కూడా అయితే ఉంది. టేస్ట్ చేసేసి మీకైతే ఫీడ్బ్యాక్ అయితే ఇస్తాను. టేస్ట్ అయితే ఇప్పుడు దాకా అయితే చాలా బాగుంది. ఇది కూడా అయితే తిన్నాము, చెయ్యి అయితే పెట్టుకొని తిన్నామే రైస్ కాబట్టి. ఇది కూడా అయితే బాగుంది, తందూరి చికెన్ టైప్ లో అయితే ఉంది. ఫుల్ గా లంచ్ అయితే చేసేసాము అండ్ ఇప్పుడైతే మళ్ళీ షిప్ అయితే ఎక్కాలన్నమాట. ఇక్కడ చూడండి యాంకర్ ని తీసుకొచ్చి ఇక్కడ అయితే పెట్టారు, కొంచెం షో పీస్ లాగా. అండ్ ఇక్కడ ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఫ్యాన్స్ తిరిగే అది కూడా అయితే పెట్టున్నారు. సో మనం వెళ్ళిన రెస్టారెంట్ వచ్చేసరికి అది. అండ్ ఇక్కడ ఇంకేం లేవు రెస్టారెంట్స్. తినడానికి ఒకటి ఐలాండ్ అయితే పెట్టున్నారు అండ్ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని యాక్టివిటీస్ అయితే పెట్టారు. ఇది చూడండి యాంకర్ది చైన్ అనమాట. దీన్ని కూడా అయితే బాగా యూటిలైజ్ చేశారు వీళ్ళు. బార్ కౌంటర్ కొంచెం డిఫరెంట్ థీమ్లో అయితే ఉంది. అండ్ ఇక్కడైతే ఈ ఉయ్యాల టైప్లో అయితే పెట్టున్నారు బార్ కౌంటర్ని. ఇక్కడ కూర్చొని మొత్తం మీరు ఏమైనా ఆర్డర్ చేసుకొని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడంతా పూల్ యాక్సెస్ ఉంది, ఇది మాకు కూడా ఉంది. ఒకవేళ పూల్ కావాలంటే పూల్లో అయితే దిగొచ్చు, ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు అన్నమాట. స్కై డైవింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ వాటర్ది ఉయ్యాల అయితే ఉంది కదా, సేమ్ అలాంటిది అయితే ఇక్కడ కూడా అయితే పెట్టారు. ఒకవేళ ఫోటోలు కావాలంటే ఎవరైనా దిగవచ్చు. ఈ ఐలాండ్లో అయితే ఏం లేదు, జస్ట్ ఫుడ్ ఒకటి ఉంది అండ్ కొంచెం సేపు స్విమ్మింగ్ పూల్లో ఒకవేళ స్విమ్మింగ్ చేయాలనుకున్నా కానీ త్వరగా ఫుడ్ అయితే తినేసి మీరైతే వెళ్ళొచ్చు. ఎందుకంటే 1 hour 45 minutes టైం అయితే ఇస్తాడనమాట. సో చాలా తక్కువ అయితే ఉంటుంది. ఫుడ్కి మీరు టైం అయితే వేస్ట్ చేయకండి. చైర్ల లాగా అయితే పెట్టున్నారు షో పీస్గా. ఒకవేళ ఫోటోలు దిగాలనుకుంటే ఫోటోలు అయితే దిగచ్చు. ఫుడ్ విషయానికి వచ్చేసరికి బాగుందనమాట, చాలా బాగుంది. ఫుడ్ అయితే నీట్గా అయితే తినచ్చు, వర్త్ అనమాట. సో మీరు మనీ పే చేసిన దానికి అయితే ఈ ట్రిప్ అయితే చాలా వర్త్. 1500 మెక్సికన్ పెసోస్ అయితే అయింది ఈ ట్రిప్కి. లైక్ పికప్, డ్రాప్ అండ్ ఫుడ్ అండ్ స్నోక్లింగ్ ఎవరైనా చేయాలనుకుంటే స్విమ్మింగ్ వస్తే మటుకి వాళ్ళకి ఇంకా చాలా బెనిఫిట్. అండ్ డ్రింకర్స్కి అయితే ఇంకా అన్లిమిటెడ్ డ్రింక్ అనమాట. సో మందు బాబులు ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు. మనకు ఏం లేవు కాబట్టి ఊరికే టేస్ట్ చేసి అక్కడైతే వదిలేసాము. ఫస్ట్ ఐలాండ్ నుంచి సెకండ్ ఐలాండ్కి అయితే వెళ్తుంది. డౌన్ టౌన్ అని చెప్పేసి ఉంది కదా, మొత్తం అంతా ఒకటే ఐలాండ్. లైక్ ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నాడు. అండ్ బోట్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. అండ్ చూడండి యాచెస్ అసలు ఎలా ఉన్నాయో. అక్కడో క్యాచ్ ఉంది, ఇక్కడో క్యాచ్ ఉంది. అండ్ మేము వచ్చిన ఐలాండ్ ఏమో అది, అక్కడ నుండి వేరే ఐలాండ్ దగ్గరికి అయితే అండ్ ప్రతి ఒక్కరు అయితే ఎక్కేస్తున్నారు. అక్కడ కనపడుతుంది, మేబీ అదే అనుకుంటున్నాను డౌన్ టౌన్.
ఇక్కడ 5-10 మినిట్స్ అయితే స్టాప్ అయితే చేశారు. సో ఇక్కడ లోతు తక్కువ ఉంటుందంట. ఎవరైతే స్నూక్లింగ్ చేయలేదో ఇక్కడైతే మొత్తం డైవ్ చేసి యాక్టివిటీస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. జస్ట్ 5 to 10 మినిట్స్ అయితే ఉంటుందంట. కొంతమంది అయితే వెళ్తున్నారు 5 to 10 మినిట్స్ అనగానే. కొంతమంది అయితే లైఫ్ జాకెట్ వేసుకొని దూకేస్తున్నారు. లోతు ఎంతుందో చూసి తర్వాత దిగుతామా దిగుతున్నారు కదా. లోతు చాలానే ఉంది. ఎందుకు వచ్చాము మినిట్స్ అయితే ఎంజాయ్ చేశారు అందరూ. అండ్ మనం అయితే దూకలేదు ఎందుకంటే మనకి భయం కాబట్టి. పృథ్వీ అయితే బాగా స్విమ్ చేశాడు అనమాట. అక్కడికి పోయి ఫుల్ అసలు జంప్. ఓమ్మో జారేటట్టుంది. మనల్ని పొంగగానే పట్టుకోలేదు. అదే అమ్మాయి అయితే పట్టుకున్నారు చూడండి. మనల్ని అయితే అస్సలు పట్టుకోలేదు. చూడండి ప్రతి ఒక్కరు అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు బీచ్ పక్కన. అండ్ అలలు అయితే లేవు. అండ్ ఇక్కడతో బ్యారిగేడ్స్ అయితే కట్టున్నారు చూడండి. సో ఇక్కడ వరకు లిమిట్ అయితే ఉంది. ఫారెన్ బీచ్లకి వచ్చాము. ఫారెన్ బీచ్లకి మీరు చూడండి సిగరెట్స్ అయితే అమ్ముతున్నారు. లైక్ 800 మెక్సికన్ పెసోస్ అంట. సో వద్దని చెప్పేసి మేమైతే చెప్తున్నాము. ఇప్పటి వరకు ఎవరైనా గోవా వెళ్ళకుండా ఉండి ఫారెన్ బీచ్కి వచ్చేసారంటే ఇప్పుడు చెప్పుకోండి లైక్ దాని అమ్మ మొగుడు బీచ్కి అయితే వచ్చేసామని చెప్పేసి గోవా బీచ్ ఇంకేముందని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ సూపర్గా అయితే ఉంది. గోవా బీచ్లో ఎందుకు పనికిరావు అనమాట. మేబీ మనకి గోవా బీచ్ చాలా ముద్దు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత గోవా బీచ్కి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవచ్చు. అండ్ గోవా బీచ్ తర్వాత అయినా పోవచ్చు. అండ్ ప్రజెంట్ మమ్మల్ని అయితే షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. అండ్ ఇలా గల్ఫ్ కార్ట్స్ అయితే ఉంటాయి. సో ఇవే అనమాట 1500 మెక్సికన్ పెసోస్. మొత్తం చూడండి ఫుల్ షాపింగ్ స్ట్రీట్ ఉన్నట్టయితే ఉంది. చూసుకుంటే మొత్తం ఆర్ట్ వర్క్స్తో అయితే ఉంది చూడండి. సూపర్గా అయితే ఉంది కదా. అండ్ ఇదంతా సిల్వర్ అనుకుంటా. సిల్వర్ స్టోన్స్ మొత్తం అన్నీ అయితే ఉన్నాయి. అండ్ కింద కూడా చూడండి కొన్ని షో పీస్ బొమ్మలు అయితే ఉన్నాయి అన్నమాట. కొంచెం క్రిస్టల్ అయితే ఉన్నాయి. బాగున్నాయి మొత్తం అన్నీ. వీటి కాస్ట్ ఎంత ఉందో చూద్దాము. ఎక్కడ మెన్షన్ చేశారు? ఇక్కడ అసలు మెన్షన్ చేయలేదు కాస్ట్. అయితే వెళ్దాము. ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి చిచెన్ ఇట్జా అని చెప్పేసి ఉంది కదా. నెక్స్ట్ మనం అక్కడ వెళ్తాం 7th వండర్స్లో. అక్కడ అయితే ఉంది. షర్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి 300 మెక్సికన్ పెసోస్, 2 వచ్చేసరికి 500 మెక్సికన్ పెసోస్ ఉంది. అంటే ఒకటి 250 మెక్సికన్ పెసోస్ లాగా పడింది. అండ్ ఇట్లా రిఫ్లెక్ట్ అయితే అవుతుంది లైట్ పడంగానే మనకి. చూసుకోండి బాగున్నాయి, చాలా బాగున్నాయి. అండ్ మొత్తం రేడియం. అండ్ 1 పీస్లో మన హీరో అన్నాడు చూడండి. మనమైతే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. ఇక్కడైతే దారి అయితే తప్పిపోయాము ప్రజెంట్ అయితే. సో కొంచెంసేపు మనమే సోలోగా ఎక్స్ప్లోర్ అయితే చేసేసి సాయి వాళ్ళని అయితే ఎదుగుదాము. ప్రజెంట్ వాళ్ళ దగ్గర నెట్వర్క్ కూడా లేదు ఎతకడానికి. ఒకటికి ఇదంతా వెళ్ళొచ్చంట. పర్ హవర్ 600 మెక్సికన్ పెసోస్. ఇవన్నీ తిరగచ్చు. సో ఇక్కడ ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఈ ప్లేసెస్ అన్నీ తిరగచ్చు అనమాట కార్ట్ తీసుకుంటే. మటుకి ఫుల్ బ్యాగ్స్ అన్ని డిఫరెంట్గా అయితే ఉన్నాయి చూడండి. ఫుల్ లెదర్ బ్యాగ్స్ బాగున్నాయి. మొత్తం స్ట్రీట్ కైండ్ ఆఫ్ షాపింగ్ అయితే ఉంది. లోపలికి వెళ్ళామంటే ఆస్తులు అయితే అడుగుతారు మనల్ని పక్కాగా. ఇక్కడ స్కూటీ రెంటల్ సర్వీస్ కూడా ఉంది. స్కూటీ వచ్చేసరికి ఇక్కడ ఉంది. స్కూటీ వచ్చేసరికి 300 మెక్సికన్ పెసోస్ పర్ హవర్. అండ్ గోకాట్ వచ్చేసరికి 600 మెక్సికన్ పెసోస్. షిప్పింగ్ టెర్మినల్. సో ఇక్కడ మాన్యువల్గా బుక్ చేసుకుంటే ప్యాకేజెస్ కాకుండా ఈ టెర్మినల్ దగ్గరికి వచ్చేసి మనం బోట్ అయితే ఎక్కేసి వెళ్ళొచ్చు. ఐస్ బార్ మెక్సికో లా ముజేర్ అని చెప్పేసి ఉంది చూడండి. సో అక్కడికి వెళ్దాం. వెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇదైతే ఉంది చూడండి. మొత్తం బోటింగ్ యాడ్ లాగైతే ఉంది. సో ఫేరీ కాస్ట్ చూడండి. ఇక్కడైతే మెన్షన్ చేసి ఉన్నారు. సింగిల్ వే వచ్చేసరికి 295, రౌండ్ ద వే వచ్చేసరికి 623 మెక్సికన్ పెసోస్ అయితే పడింది. ఇక్కడ షాపింగ్కి సూపర్గా అయితే ఉంది లొకేషన్. లైక్ మొత్తం అన్ని ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు. అండ్ స్విమ్ సూట్స్ కానీ లైక్ బీచ్ వేర్స్ కానీ మొత్తం అన్నీ మీకు ఇక్కడ అయితే దొరుకుతుంది. ఇది చూడండి బొమ్మ భలే ఉంది. అది ఉంటుంది చూడండి, తిరుగుతూ ఉంటారు కదా చాలా మంది, దాని లాగైతే ఉంది. డ్రైవ్ చేసాను. వీళ్ళు మొత్తం యూఎస్డీని అయితే దృష్టిలో పెట్టుకొని అయితే ఉన్నారు. అండ్ మనకైతే చాలా కాస్ట్ అనమాట. అఫోర్డ్ చేయలేము. వీళ్ళైతే సింపుల్గా అయితే అఫోర్డ్ చేయగలరు కాబట్టి, మన ఇండియన్ కరెన్సీ కొంచెం తక్కువ కాబట్టి మనం అయితే అఫోర్డ్ చేయలేము అనమాట. సో మీకైతే మొత్తం చూపిస్తాను ఏమేమి ఉన్నాయని చెప్పి. వీళ్ళ గురించి ఎత్తుక్కుంటా ఉంటే వీళ్ళేమో ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నారో చూడండి. షాపింగ్ అయితే చేస్తున్నారు వీళ్ళు. హ్యాండ్ అవుట్ అయితే వేస్తున్నాడు ఆయన.
బాగా వేస్తున్నాడు ఆర్ట్. సో ఇవన్నీ ఆయన డిజైన్ చేస్తున్నాయి అన్నమాట. 400 మెక్సికన్ పెసెస్. సో ఇది వచ్చేసరికి లైక్ $20 అంట. 400 మెక్సికన్ పెసెస్ అని చెప్తున్నాడు. ఇవి చూడండి అసలు ఫుల్ మినీ ఆర్ట్ అనమాట, చాలా చిన్న ఆర్ట్, లైక్ 60 మెక్సికన్ పెసెస్ అయితే. ఇవి చూడండి అసలు ఫుల్ చిన్న హ్యాండ్ క్రాఫ్ట్స్. ఇది ఒక్కొక్కటి 200 మెక్సికన్ పెసెస్ అంట. అసలు ఏముంది దీంట్లో నేను చూడలేకపోతున్నానా లేకపోతే నాకు ఏం కనపడట్లేదా, నాకైతే అర్థం కావట్లేదు. బాటిల్స్ పైన ఇదైతే పెట్టున్నారు, సింబాలిక్గా మెక్సికన్ హ్యాట్, మెక్సికన్ ట్రెడిషన్ మొత్తం అని అయితే పెట్టారు. ఇజమ్ వగేరా మెక్సికో అని చెప్పేసి ఉంది చూడండి. కీ చైన్స్ అయితే ఉన్నాయి. ఇవి చూడండి అసలు ఫుల్ యాస్టనే ఎంత 200 మెక్సికన్ పెసోస్ అది. అండ్ ఫుల్ యాష్ డ్రాప్ అయితే చేయొచ్చు. లేదు పాము. ఇదిగో ఈ బాటిల్ పైన కూడా ఉన్నాయి, ఏది టెకిలా బాటిల్స్ ఇవి. ఇటుపక్క మొత్తం అవే ఉన్నాయి. సో సింబాలిక్గా అయితే పెట్టినట్టున్నారు మేబీ. మొత్తం యాష్ ట్రే కావాలనుకుంటే ఈ యాష్ ట్రేస్ కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయి. ఈ 200 మెక్సికన్ పెసోస్ అంట. అండ్ డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఉన్నాయి ఇవన్నీ. అక్కడే కాదు ఇక్కడ చూడండి ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇవన్నీ బాటిల్స్. వామ్మో, ఇవి కూడా వాడతారా? ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. నేనైతే ఇదైతే తీసుకున్నాను. ఇక్కడ ఏది తీసుకున్నా కానీ 30 మెక్సికన్ పెసెస్ అంట. సో మెమొరబుల్గా ఉండడానికి ఇదైతే తీసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి చూడండి మ్యాగ్నెట్ కిచెన్స్ డిఫరెంట్గా. బాయ్, థ్యాంక్ యూ, సీ యూ. ఏమో టైం అయితే అయిపోయింది, ఇంకా ఇదే అనమాట షాపింగ్ వచ్చేసరికి. మళ్ళీ బోట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో 5:30 అయితే అవుతుంది అండ్ మేమైతే స్టార్ట్ అయితే అవ్వాలి. ఓలా హాయ్. బోట్ అయితే రాలేదు. సో ఇంకొక 10 మినిట్స్ ఇక్కడ ప్రశాంతంగా కూర్చుందాం అని చెప్పేసి ఇక్కడైతే కూర్చున్నాను. నా వెనకాల చూడండి కొంచెం పీస్ఫుల్గా అయితే ఉంది. అండ్ ఇటు పక్క అందరూ స్విమ్మింగ్ చేస్తూ అండ్ బాతింగ్ అయితే చేస్తూ ఉన్నారు, స్నానాలు అయితే చేస్తూ ఉన్నారు బీచ్లో. వీళ్ళంతా ఎక్కువ ట్యాన్ కావాలని చెప్పేసి వస్తూ ఉంటారు. మనకి ట్యాన్ అవసరం లేదు, మనం అదే కలర్లో ఉంటాం కాబట్టి. అండ్ వీళ్ళు ఎప్పుడైనా వెకేషన్స్కి అలా వచ్చినప్పుడు ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంచెంసేపు మనం కూడా ఈ సీ బ్రీజ్ అయితే ఎంజాయ్ చేద్దాము. చీరాల బీచ్లో ఇలా కూర్చొని ప్రశాంతంగా చూస్తూ ఉంటే బాగుండేది అనమాట. సో అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ ఎంజాయ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను వైబ్స్. అండ్ మనకి అక్కడ కనపడుతుంది చూడండి, అక్కడ చిన్న బిల్డింగ్స్, మళ్ళీ అక్కడ వరకు అయితే వెళ్ళాలి. మనం ఇక్కడ ఒక ఐలాండ్కి అయితే వచ్చేసాము. అక్కడ మొత్తం అదంతా క్యాన్కున్ అనమాట. సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత పిలుస్తారు, పిలిచినప్పుడు మనం అయితే ఆ బోట్ అయితే ఎక్కాలి. వీళ్ళు మన బోట్లో వాళ్ళే. సో వీళ్ళు కూడా అయితే వెళ్తున్నారు. బ్యూటిఫుల్గా అయితే ఉంది, కొంచెం రిలాక్సేషన్గా అయితే ఉంది మైండ్ అంతా. అండ్ సన్సెట్ చూసుకుంటూ ఇలా బోట్స్ చూసుకుంటూ బీచ్ పక్కన చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. మీ స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అయితే అయిపోద్ది. బోట్ అయితే వచ్చింది. సో ఒడ్డు దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు చూడండి మన బోట్ని. ఇంకా ఆన్ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఇంకా మేమైతే స్టార్ట్ అయితే అయిపోవాలన్నమాట. ఇక్కడ బోట్ ఎక్కితే మళ్ళీ ఇంకొక 1 అవర్ టైం అయితే పడుతుంది. అండ్ చాలా ఫాస్ట్గా తీసుకెళ్తాడు. మేబీ మళ్ళీ ఇంకా ఏ యాక్టివిటీస్ అయితే ఉండవు, మధ్యలో వాటర్ స్ప్లాష్ అవుతూ ఉంటుంది కదా, అదొకటే యాక్టివిటీ అయితే ఉంటుంది. అండ్ డైరెక్ట్గా ఇంకొక 1 అవర్ అంటే 6:30 కల్లా మనం అక్కడికైతే రీచ్ అయితే అవుతాము. సో వీళ్ళైతే పిలుచున్నారు, మనమైతే స్టార్ట్ అయితే అయిపోయాం చూడండి. ఈ బోట్ అయితే ఎక్కేసాము బ్యాక్ టు ప్లేస్. అండ్ ఇప్పుడైతే కొంచెం పైన అయితే కూర్చున్నాము, బికాజ్ ఎందుకంటే మళ్ళీ వాటర్ పడుతూ ఉంటుంది అదంతా, అందుకనే అక్కడ అయితే అంత రిస్క్ అయితే తీసుకోవట్లేదు. ఇప్పటికే మా వాళ్ళ పాస్పోర్ట్లు అండ్ నాకు కూడా అయితే తడిసిపోయినాయి. సో నేను పాస్పోర్ట్ తీసుకురాలేదు కాబట్టి సరిపోయింది. అండ్ డ్రోన్ కూడా కొంచెం ప్రాబ్లం అయితే అయ్యి ఉండొచ్చు. సో ఫ్లై చేసేటప్పుడు అన్స్టేబుల్గా అయితే ఉంది. ప్రాబ్లం లేకుండానే ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే అది జస్ట్ స్పిల్ అయింది కాబట్టి. సన్సెట్ అయితే సూపర్గా అయితే ఉంది, మీకు కూడా చూపిస్తాను చూడండి. ఒక మంచి వైబ్ అయితే వస్తుంది. అండ్ చూడండి సన్సెట్ సూపర్గా అయితే ఉంది.
పెద్ద సూర్యుడిని నేను ఇప్పుడే చూస్తున్నాను. మన ఇంటి దగ్గర చిన్నగా కనపడతా ఉంటారు. ఇక్కడ చూడండి, కాకపోతే చాలా పెద్దగా కనపడుతుంది. షార్ట్స్ అని చెప్పేసి ఒక్కొక్క నోట్లో అయితే వస్తున్నారు. హైలైట్. చూశారు కదా, షార్ట్స్ అయితే వేసారు అందరూ. అండ్ ప్రతి ఒక్కరికి షార్ట్స్ అయితే పోసారు అనమాట. అది ఫ్రిడ్జ్ లో ఉంది కాబట్టి కొంచెం స్మూత్ గా అయితే దిగుంటుంది. నేనైతే తీసుకోలేదు, ఎందుకంటే వామిటింగ్ వచ్చేటట్టు అవుతుంది అనమాట. Amigos. బాయ్. Okay, good. See you. Bye bye. మా ట్రిప్ అనేది అయిపోయింది. అండ్ ఫస్ట్ మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేశారు కదా, సో అక్కడికే అయితే వచ్చినాము. మళ్ళీ క్యాబ్ అయితే ఎక్కడానికి. సో ఆ క్యాబ్ అక్కడే ఉంది, అదిగో అక్కడే ఉన్నాడు పదా. ఇక్కడ నుండి లైక్ ఒక 1 hour టైం అయితే పడుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా అయితే షేర్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.